హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అయితే చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే గవ్వలండి, బెల్లం గవ్వలు. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము. ముందుగా నేను ఇక్కడ 1 కప్పు మైదా పిండి తీసుకున్నానండి. అందులోకి కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసాను. మరీ ఎక్కువ వేయకూడదు, కొద్దిగా వేసుకోవాలి. ఉప్పు వేసి బాగా కలపాలండి. పిండిని బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి వేయకూడదండి, కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడైతే మనకి పండుగలు అయితే వస్తున్నాయి కదా, సంక్రాంతి, భోగి పండుగలు వస్తున్నాయి కదండి. పండగ టైంలో మనమైతే పిండి వంటలు చేసుకుంటాం కదండి. ఇలా ఒకసారి అయితే బెల్లం గవ్వలు ట్రై చేయండి. సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇలా కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ బెల్లం గవ్వలు పర్ఫెక్ట్ కొలతలతో చెప్తానండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకైతే నేను పిండిని కలిపేసాక చూపిస్తున్నాను. ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. కలుపుకున్నాక పిండిని అయితే మనం ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలండి. నేనైతే మీకు రెస్ట్ ఇచ్చాక చూపిస్తున్నాను. ఇప్పుడు చిన్న చిన్న చపాతీ ముద్దలు తీసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలండి. ఇలా చపాతీ ముద్ద అంతా కూడా మనం చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా రౌండ్గా చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలండి. బెల్లం గవ్వలు అయితే చాలా బాగుంటాయి. ఇవి వచ్చే షాప్ స్టైల్లో ఎలా ఉంటుందో స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లో కూడా అంతే టేస్టీగా చేసుకోవచ్చండి. ఇంట్లో చేసుకోవడం వల్ల ఇంకా హెల్తీగా కూడా ఉంటుంది. అలాగే బెల్లం గవ్వలు మనకి పిండి వంటలు చేసుకుంటాం కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు నేనైతే చిన్న చిన్న బాల్స్ అయితే అన్నీ కూడా చేసేసానండి. తర్వాత మనకి ఇక్కడ గవ్వలు చేసుకునేది చెక్క ఉంటుంది. చెక్క సహాయంతో మనమైతే గవ్వలు చేసుకోవాలండి. ఇది లేకపోతే మన దగ్గర జాలీర్ గరిటె ఉంటుంది కదా, ఆ గరిటెతో కూడా చేసుకోవచ్చు. లేదంటే దువ్వెన ఉంటుంది కదండి, కొత్త దువ్వెన ఏదైనా ఉంటే ఆ దువ్వెన సాయంతో కూడా చేసుకోవచ్చు. నా దగ్గర చెక్క ఉంది కదా, ఇంక నేను డైరెక్ట్గా చెక్కతోనే చేశానండి. మనకి పిండి అంటుకుంటుంది కదా, అందుకని కొద్దిగా పొడిపిండి జల్లానండి. పొడిపిండి జల్లి ఇలా మనం చూపించిన విధంగా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసి తీసుకుంటే మనకి గవ్వలు అయితే వచ్చేస్తాయి. ఇలాగే మనం అన్నీ కూడా తయారు చేసుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా బాల్ తీసుకుని ప్రెస్ చేస్తే గవ్వలు అయితే వచ్చేస్తాయి. ఇలా ఇక్కడ చూపించిన విధంగా గవ్వలన్నీ కూడా తయారు చేసుకోవాలండి. నేను అన్నీ కూడా తయారు చేసాక చూపిస్తాను. కొద్దిగా పొడిపిండి వేసుకుంటే పిండి అంటుకోకుండా చెక్కకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగే అన్నీ కూడా తయారు చేసుకోవాలండి. నేను తయారు చేసాక చూపిస్తాను. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో అయితే పిండి వంటలు, ప్రసాదాలు చాలానే ఉన్నాయండి. ప్లేలిస్ట్ కూడా ఉంది, మీరు కావాలంటే చూడొచ్చు. ఇప్పుడైతే నేను అన్నీ తయారు చేసాక చూపిస్తానండి. ఇప్పుడైతే మనం పాకం పెట్టుకుందాము. దానికోసం ఒక ప్యాన్ పెట్టానండి. 1 కప్పు పిండికి 1 కప్పు బెల్లం వేయాలి. మేము కొంచెం స్వీట్ తక్కువ తింటామండి, బెల్లం కొంచెం తగ్గించి వేసానండి. మామూలుగా అయితే 1 కప్పు పిండికి 1 కప్పు బెల్లం వేయాలి. నేనైతే ఇక్కడ బెల్లాన్ని తురుము తీసుకున్నానండి. తర్వాత 1/2 కప్పు వాటర్ వేసాను. 1 కప్పు బెల్లానికి 1/2 కప్పు వాటర్ వేసి బెల్లాన్ని అయితే కరిగించాలండి. బెల్లం మొత్తం కూడా మనకి మెల్ట్ అయిపోవాలి. మెల్ట్ అయిపోయాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా కరిగిపోవాలి. కరిగిపోయాక మనకి బెల్లంలో కొద్దిగా డస్ట్ అనేది ఉంటుంది కదా, అందుకని ఇలా స్ట్రెయినర్తో మనం అయితే స్ట్రెయిన్ చేసేయాలండి. ఇలా వడకట్టడం వల్ల మనకి డస్ట్ ఏమన్నా ఉంటే సరే పోతుంది. తర్వాత మళ్ళీ అదే ప్యాన్ పెట్టి ఆ బెల్లం వాటర్ వేసేసి ఇప్పుడైతే కొంచెం మరిగించాలండి. మనకైతే పాకం రావాలి. మనకైతే పాకం మరుగుతూ ఉంటుందండి. ఈ లోపు అయితే నేను ఇక్కడ గవ్వలన్నీ కూడా తయారు చేసేసాను. మీకైతే అన్నీ చేసాక చూపిస్తాను అన్నాను కదండి, ఇక్కడ చూపిస్తున్నాను. తర్వాత ప్యాన్ పెట్టానండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక ఇక్కడ నేను గవ్వలైతే వేసి వేయిస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక గవ్వలైతే వేసి వేయించాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేయాలి, అప్పుడే మనకి బాగా ఉడుకుతుంది. హై ఫ్లేమ్లో పెడితే కలర్ వస్తుందండి, సరిగ్గా ఉడకదు. లో ఫ్లేమ్లో పెడితే కొంచెం ఆయిల్ పీల్చుకుంటుంది, అలాగే బాగా క్రిస్పీగా వచ్చేస్తుందండి. అప్పుడు పాకాన్ని సరిగ్గా పీల్చుకోదు. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. అలాగే ఇక్కడ పైన బబుల్స్ నురగా కూడా తగ్గిపోవాలండి. అప్పుడు మనకి బాగా ఫ్రై అయిపోయినట్టు, ఉడికిపోయినట్టు. చూడండి, ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్టయితే ముందుగా గవ్వలు వేయించేసి తర్వాత బెల్లం పాకాన్ని రెడీ చేసుకోండి. అప్పుడు హడావిడి లేకుండా స్లోగా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే గవ్వలు కొంచెం ఫ్రై అయిపోయాక పక్కన బెల్లం పాకం పెట్టానండి. అప్పుడు మనకి పాకం కూడా కొంచెం వేడిగా ఉంటుంది కదా, ఇది రెడీ అయ్యేటప్పటికి మనకి గవ్వలు కూడా ఫ్రై అయిపోతాయి. అలా టైం చూసుకొని నేనైతే పెట్టాను. అదే మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే ముందుగా గవ్వలు వేయించేసి తర్వాత పాకాన్ని రెడీ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి బాగా మరిగిందండి. ఇలా స్టిక్కీగా తీగ పాకం రావాలి.
అలా స్టిక్‌గా తీగపాకం వస్తే మనకి రెడీ అయిపోయినట్టు. అలాగే ఇటుపక్క స్టవ్ మీద ఇటు గవ్వలు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. కొంతమందికి పాకం చూసుకోవడం రాకపోతే ఇలా గరిటెతో చూడండి, ఇలా డ్రాప్‌లా పడినప్పుడు ఇలా సాగుతూ పడాలి. అలా స్టిక్కీగా సాగుతూ పడినా సరే మనకి పాకం వచ్చినట్టండి. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. లేదంటే 2 వేళ్ళ మధ్య కూడా ట్యాప్ చేస్తూ చెక్ చేసుకోవచ్చు. తీగలా ఫామ్ అవుతుంది. అప్పుడు కూడా మనకి తీగ పాకం రెడీ అయిపోయినట్టండి. ఇటు మనకి గవ్వలు కూడా ఈ కలర్ వస్తే సరిపోతుంది. బబుల్స్ కూడా తగ్గిపోయాయి. గవ్వలు కూడా ఫ్రై అయిపోయినాయి కదండీ! అప్పుడు వాటిని ఒక గరిటెలోకి తీసుకొని పాకంలో వేసేయాలి. పాకంలో వేసేసి ఒకసారి బాగా కలపాలండి. కలిపేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసాను. పాకం స్టవ్ కూడా ఆఫ్ చేసేసానండి. ఆ వేడికి మనకి గవ్వలు కూడా వేడిగా ఉంటాయి కదా! బెల్లం పాకం కూడా ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసాం కాబట్టి, ఆ పాకాన్నయితే బాగా పీల్చుకుంటుందండి. బాగా కోట్ అవుతుంది. లోపల కొంచెం క్రిస్పీగా ఉంటుంది. పైన సాఫ్ట్‌గా, జ్యూసీగా, స్వీట్‌గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే పాకంలో వేసి ఒక 3 నిమిషాల పాటు ఉంచానండి. తర్వాత వాటినైతే ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసాను. ఇప్పుడైతే మనకి ఇది కొంచెం చల్లారాలండి. చల్లారాక వీటినైతే విడదీసుకొని బాక్స్‌లో పెట్టి స్టోర్ చేసుకోవడమే. ఇలాగే మనం బెల్లం గవ్వలు చాలా ఈజీగా, టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడైతే నేను మీకు చల్లారిపోయాక చూపిస్తాను. ఇలా ఒకసారి కొలతలతో ట్రై చేయండి. కుదురుతుంది. పర్ఫెక్ట్‌గా కూడా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు చల్లారిపోయాయి. చల్లారిపోయాక ఇవి అంటుకుపోయి ఉంటుందండి. ఒకదానికొకటి విడదీసుకోవాలి. ఇలా విడదీసుకున్న వాటిని ఒక బాక్స్‌లో పెట్టి స్టోర్ చేసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీగా, టేస్టీగా మనకి బెల్లం గవ్వలైతే రెడీ అయిపోయాయి. చూసారా ఫ్రెండ్స్, చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. లోపల కొంచెం క్రిస్పీగా ఉంటుంది. పైన సాఫ్ట్‌గా, స్వీట్‌గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. బెల్లంతో చేసాం కాబట్టి హెల్త్‌కి చాలా మంచిది. ఇప్పుడైతే నేను బాక్స్‌లో పెట్టి స్టోర్ చేస్తున్నానండి. ఈ బెల్లం గవ్వల రెసిపీ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా కామెంట్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బై ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.